వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలంటున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. యాత్ర 2 చిత్రాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి. సుబ్బంపేటలో మానికల నాగేశ్వరరావు బ్యారన్ దగ్ధం, 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం. జీలుగుమిల్లిలో వైఎస్ఆర్ ఆసరా చెక్కులను అందజేసిన వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల 12 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి. జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేట వద్ద మానికల నాగేశ్వరరావుకు చెందిన బ్యారన్ అగ్నికి ఆహుతైంది. బుధవారం ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో బ్యారన్ నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కూలీలు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. సుమారు 800 కర్రలు, ఆ కర్రలకు ఉన్న టొబాకో ఆకులు సైతం క్యూరింగ్ చేస్తుండగానే దహనమైనట్లు రైతు మానికల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలుకు బ్యారన్ సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 8 లక్షల రూపాయలు నష్టపోయినట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఆరుగాలం ఎంతో కష్టించి పండించిన పొగాకు కంటి ముందే అగ్నికి ఆహుతవడంపై ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ఈవోగా డిప్యూటీ కలెక్టర్ ఎంఎస్ మురళి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జోహార్ ఉత్తర్వులు విడుదల చేశారు. జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ నందు ఈ నెల 8వ తేదీన యాత్ర 2 చిత్రం విడుదలవుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సౌకర్యార్థం ఉదయం 8 గంటలకు బెనిఫిట్ షో ప్రదర్శిస్తున్నట్లు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి తెలిపారు. ఈ అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ కేడర్ సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ప్రజలందరూ యాత్ర 2 చిత్రాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రపై యాత్ర అనే సినిమా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర 3642 కిలోమీటర్ల మీద, దానికి సంబంధించి ఆ పాదయాత్రలో ప్రజలు ఆయనకి చెప్పినటువంటి కష్ట సుఖాలన్నీ కూడా దానిని అనుకరించి రేపు యాత్ర 2 అనే సినిమా రిలీజ్ అవబోతుంది. దానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా రేపు ఉదయం 8 గంటలకి ప్రత్యేకంగా బెనిఫిట్ షో ఏర్పాటు చేసుకోవడం అయినది. దానికి సంబంధించి నాయకులందరికీ కూడా మేమే టికెట్లు స్పాన్సర్ చేసి ఆ షో ఒకటి వైఎస్ఆర్ పార్టీ తరఫున రూపాయి ఉదయం తీసుకోవడం జరిగింది. కావున నాయకులందరికీ కూడా నేనే టికెట్లు పంపిస్తాను. దీన్ని గమనించాలని కోరుకుంటూ, అలాగే ప్రజలు కూడా ఈ సినిమాని ఆదరించి మీకు ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు అభివృద్ధి పదంలో ఎలా ఉన్నాయని కూడా ప్రజలందరూ కూడా సినిమా చూసి చాలా బాగా వచ్చింది కాబట్టి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం 6వ సచివాలయ పరిధిలో గర్ల్స్ హైస్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు అధ్యక్షత వహించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ లోకారపు వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బత్తిన నాగలక్ష్మి, బీవీఆర్ చౌదరిలు బీపీ పరీక్షలు చేయించుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ పథకంతో 25 లక్షల వరకు వైద్యం చేయించుకునే అవకాశం కల్పించారని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఎవరికైనా క్యాన్సర్
లాంటి మహమ్మారి సోకినా సరే ఆరోగ్య సురక్ష ద్వారా చికిత్స చేయించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గెద్దాడ శ్రీనివాస్, బత్తిన చిన్న, కంచుమర్తి ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, ఏఈ సంధ్య, మేనేజర్ వెంకటరమణ, ఆర్ఐ సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. విద్య, ఆరోగ్యం మనకు చాలా అవసరం. మనం లేనోళ్ళం కూడా మన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేనంత దుస్థితిలో ఉన్న వాళ్ళని బయట వేశారు. మన ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి ఉన్నవాడే కాదు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం, లేనోడు కూడా వెళ్ళి చూపించుకోవాలని డాక్టర్లను గట్టా పెట్టి ఈ క్యాన్సర్ వచ్చిందని భయపడక్కర్లేదు. మీరు క్యాన్సర్ కూడా 25 లక్షలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఈ రోజున ఇలా మన జంగారెడ్డిగూడెం బాగుందంటే రోడ్లు గాని, డ్రైన్లు గాని ఇలాంటి ఎన్నో చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుని మన ఆస్తులు భగవంతుడి ఆస్తులు ఉండాలని కోరుకుంటున్నాం. గతంలో ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. మనం సాధారణంగా మెడికల్ క్యాంపులు చాలా సార్లు మీరు అందరూ చూస్తుంటారు. ఎన్నో మెడికల్ క్యాంపులు గత ప్రభుత్వాలు గానీ గతంగా సొంతంగా గానీ పెట్టినప్పుడు ఏదో మిమ్మల్ని మెడికల్ క్యాంప్ తీసుకురావడం, ఆ మెడికల్ క్యాంప్ లో మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే 4 టాబ్లెట్ ఇచ్చి పంపించేయడమే కానీ మరలా మన ఎవరైతే వచ్చారో వాళ్ళలో ఉన్న ఏదైనా చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు మళ్ళీ గుర్తించి మళ్ళీ పిలిచి వాళ్ళకి ఏం చేయాలని ఆలోచన విధంగా రెండోసారి 2.2 అని మళ్ళీ పెట్టడం అనేది ముఖ్యమంత్రి గారు మీ మీద పెట్టినటువంటి శ్రద్ధ, ప్రజల మీద ఉన్నటువంటి ఆయనకున్న శ్రద్ధని మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. అలాగే మీ అందరూ కూడా ఒకటే కోరుకునేది, రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో పేదల పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోండి. ఊరు డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపడుతుందో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. పేద ప్రజలు అందరూ కూడా మీ దగ్గరలోని సచివాలయం, మీ దగ్గరలో ఉన్న స్కూల్ చూడండి, అలా ఇతరత్ర ఎన్నో చూడండి. జంగారెడ్డిగూడానికి సంబంధించి చెప్తే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అవ్వని పనులన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో జరిగినటువంటి చూడండి. కాబట్టి రాబో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో మీకున్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోండి. మరిన్ని మీరు అడగకుండానే మరిన్ని సంక్షేమ పథకాలు అయితేనేమి ఇటువంటి కార్యక్రమాలు అయితే చేస్తారు. కాబట్టి మనస్ఫూర్తిగా మేము కూడా ఒకటే గర్విస్తున్నాం. అటువంటి నాయకుడి కింద మేము పనిచేస్తున్నందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణ 4వ వార్డ్ ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వార్ది ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వలవల తాతాజీ ఆధ్వర్యంలో బాలికలకు ఆర్థిక భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణానికి చెందిన గురజాడ కీర్తి పేరు మీద దాతల సహాయంతో 25,000 రూపాయలు డిపాజిట్ చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన సుశీల హాస్పిటల్ అధినేత డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు 10,000 రూపాయలు, అల్లూరి ప్రతాప్ 5,000 రూపాయలు, నాగులగూడెంకు చెందిన గంటా శ్రీను 5,000 రూపాయలు, బొట్టాయిగూడెం నివాసి వేగి రాజకృష్ణంరాజు 5,000 రూపాయలు సంయుక్తంగా మొత్తం 25,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వలవల తాతాజీ మాట్లాడుతూ కార్యక్రమం ప్రారంభించిన తరువాత వరుసగా 4 బాలికలకు 25,000 రూపాయల చొప్పున పొదుపు ద్వారా దాతల తోడ్పాటుతో అందజేశామని అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి కృష్ణ మాట్లాడుతూ బాలికల విద్యకు తోడ్పాటు అందించడం ద్వారా రాబోయే తరాలను ప్రగతి వైపు నడిపినట్టేనని వలవల తాతాజీ వారధి కృషిని సేవలను కొనియాడారు. రాష్ట్ర షేక్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్ మాట్లాడుతూ వారధి ట్రస్ట్ సేవల్లో ఉన్న పారదర్శకత దాతల భాగస్వామ్యాన్ని మరింతగా కార్యక్రమానికి పెంచగలుగుతోందని అన్నారు. గురజాడ కీర్తి తల్లిదండ్రులు గురజాడ శ్రీనివాసరావు, ఉమామహేశ్వరి వారధి ట్రస్ట్ కి దాతలకు వలవల తాతాజీకి ధన్యవాదాలు తెలిపారు. దాతలకు వారధి నుండి సత్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వలవల మేరీ సుశీల, కేలం ధనకుమార్, షేక్ మస్తాన్, హసీనా, గుర్రం శాంతి, బసవరాజు వేణు, వాక కృష్ణకాంత్, కొత్తపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. 25,000 రూపాయలు దాతలు ఇచ్చినటువంటి బాలికల భవిష్యత్తు గురించి 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మరి ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు తాతాజీ గారు. మరి అలాగే 25,000 రూపాయలని డిపాజిట్ చేసి ఈ యొక్క బాలికలు మ్యారేజ్ టైంకి 50,000 అవుతాయని చెప్పి సందర్భంగా ఈ 25,000 రూపాయలు కూడా డిపాజిట్ చేస్తారు. మరి అలాగే ఈ యొక్క సంస్థ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తాతాజీ ఎవరితోటి కూడా ఏ విధమైన కాంట్రవర్సీ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి పార్టీ వాళ్ళని కూడా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరితోటి కూడా ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాడు. అలాగే మరి ఆంజనేయ స్వామి కరుణ తాతాజీ గారికి ఉండాలని మరి ఆయన ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి పేద ప్రజల్ని ఆదుకుంటంలో కూడా ముందుంటే తాతాజీ గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. స్వామి సన్నిధిలో ఈ రోజున వారధి ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు బాలికలకు వారధి ట్రస్ట్ తరఫున తాతాజీ గారు ఎవరైతే పేద బాలికలు ఉన్నారో వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని
వారికి ఆర్థిక చేయూతనిస్తూ వారి పేరు మీద 25,000 రూపాయల డిపాజిట్ని దాతల సహకారంతో వారిదిలా వారుండి దాతల్ని సహకారంతో ఈ అమౌంట్ని 5 పాతికలు 1,25,000 రూపాయలు మరి సొమ్ముని బ్యాంకులో డిపాజిట్ చేసి వారు పెద్ద అయ్యేసరికి 50,000 రూపాయలు వారి ఆర్థికంగా ఉపయోగపడతాయని చెప్పేసి వారు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో జరిగే ఒక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అన్న ఒక మంచి సంకల్పంతో మొదలెట్టిన కార్యక్రమానికి బిల్డింగ్గా తీసుకుందామని అనుకుంటే ప్రతిరోజు కూడా ఫోన్ చేసి మంచి కార్యక్రమం చేస్తున్నారు, మా వంతు సహకారం ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి మా మిత్రులైన సుశీల హాస్పిటల్ డాక్టర్ రామచంద్రబాబు గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంప్ కి 35,000 రూపాయలతో స్పెట్స్ వేయించడం జరుగుతుంది. అది ఆ కార్యక్రమం చేస్తా కూడా ఈ కార్యక్రమం మంచిది, దీనికి నా వంతు సహకారం ఇస్తానని 10,000 రూపాయలు ఈ కుటుంబానికి సహాయం చేయడం, ఆ దాతకి వార్డు తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే అల్లూరు ప్రతాప్ బాబీ గారు ఆయన 5,000 రూపాయలు సహాయం చేయడంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా ఇందులో ఇంక్లూడింగ్ చేసి ఆయన ద్వారా వాళ్ళ స్నేహితుల ద్వారా 15,000 రూపాయలు అందజేయడం జరిగింది. మా వార్డు ట్రస్ట్ తరఫున ఈ దాతలందరికీ కూడా శిరస్సు వంచి పాదం తెలుపుకున్నాం. ఎప్పుడు చెప్తే మాట నేను మా వార్డు ట్రస్ట్ ప్రధానమైన బలం ఏంటంటే మంచి సంకల్పం చేసే కార్యక్రమాలకి దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలు ఇలాంటి శ్రేయోభిలాషులు అంటే మా వార్డు ట్రస్ట్ ముందుకెళ్ళడానికి ప్రధానమైన కారణంగా అవుతుంది. ట్రస్ట్ తరఫున మా కుటుంబానికి సహాయం చేసిన దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెంలో అంబికా రెస్టారెంట్ నందు వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్, అధ్యక్షుడు కోటేశ్వరరావు, రాష్ట్ర ఉప కార్యదర్శి ఆర్ వెంకట్రావు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కుంచే వసంతరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు, జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా సమితి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో నాతో పాటు మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు గారు, రాష్ట్ర కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య గారు పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ పేదల సమస్యలపై ఈ రోజు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక భూపోటాల పైన అనేక సమస్యలపై చర్చించడం జరిగింది. ఇటీవలే భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ సమితి సమావేశాలు చెన్నైలో జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగాయి. ఈ సమావేశాలు ముఖ్యంగా రేపు 16వ తేదీన భారత జాతీయ రైతు సంఘాలు కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి భారత గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూడా నిర్ణయం చేసింది. రేపు జరిగేటువంటి గ్రామీణ భారత బంద్ లో కూడా వ్యవసాయ కార్మిక శ్రేణుల్లో ఎక్కువ మంది పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా గ్రామీణ పేదల పట్ల వేస్తున్న తీరును పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం కూడా పేదవారికి ఉపయోగపడేటువంటి హామీలు నెరవేర్చలేదు. ఇప్పటికీ తన తండ్రి గారు నియమించినటువంటి కోనేరు రంగారావు గారు భూ కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా దాన్ని చెత్తబుట్టలో వేయడం జరిగింది. ఆ సిఫార్సులు అమలు ద్వారానే పేదవారికి భూములు పంచడానికి అవకాశం ఉంటుంది. కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మన దేశంలో గాని రాష్ట్రాల్లో గాని ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా గ్రామీణ వ్యవసాయ కార్మికుల యొక్క గ్రామీణ పేదల సమస్యల పరిష్కారం చేయడంలో చిత్తశుద్ధి కనపరచడం లేదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశ దారిద్ర్యాన్ని పోగొట్టాలంటే మన రాజ్యాంగం పరిధిలో ప్రతి ఒక్క పేదవానికి దున్నేవానికి భూమి కల్పించాలి. అలాగే ప్రతి ఒక్క పేదవానికి కూడా సాగు భూమి దక్కినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుంది అనేది తెలిసినప్పటికీ కానీ పాలకులు మాత్రం చిత్తశుద్ధి కనపరచకుండా ఈ భూములను పంపిణీ చేయటం లేదు. దీని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున గత 3-4 దశాబ్దాలుగా ప్రత్యక్ష భూ ఆక్రమణ ఉద్యమాల ద్వారా భూములు సాధించుకొని భూములు పేదలకు పంచి భుక్తంలోకి తీసుకురావడం జరిగింది. ఆ భూములకి మీద హక్కు కల్పించడానికి పట్టాలు ఇవ్వమని చెప్పేసి ఈ పాలకులను అడుగుతున్నా పట్టాలు ఇవ్వటంలో ఏమాత్రం కూడా వాళ్ళు శ్రద్ధ చూపించడం లేదు. అంటే పేదరిక నిర్మాణం చేయటంలో పాలకులకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. బొట్టాయిగూడ మండలం నక్కవారికుంట గ్రామంలో ధర్మ పరిరక్షణ, సంస్కృతి రక్షణ కొరకు భారతీయ జనతా పార్టీలో చేరికలు జరగడం అత్యంత శుభ సూచకమని భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు దయ్యాల సీతారామాంజనేయులు, సోము హరినారాయణ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో సమావేశమై నరేంద్ర మోడీ ఈ దేశానికి చేస్తున్న సేవలను కొనియాడారు. నరేంద్ర మోడీ పరిపాలనలో గిరిజనులు, కొండారెడ్డి ప్రజలకు చేస్తున్న సేవలను వారు గుర్తు చేసుకున్నారు. గ్రామస్తులందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దొమ్మేటి లక్ష్మీ జనార్దన్ రావు, గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి ధర్ముల వెంకటేశ్వరరావు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ పాల్గొన్నారు. నక్కవారికుంట గ్రామస్తులను సాధారణంగా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. మొత్తం 23 మంది భారతీయ జనతా పార్టీలో చేరినట్లు రామకృష్ణ తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. జంగారెడ్డిగూడెం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన సతీమణి రామాబాయి 126వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కోట రత్నకుమారి, వెంగళ రాజ్ కుమారి, గడ్డేటి అనురాధ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ వెంగళ కోటినీస్, డాక్టర్ కోట సుబ్బారావు, బీఎస్పీ నాయకులు కలపాల రాజ్ కుమార్, బోలి అశోక్, ఆటో కృష్ణ, ఇన్వర్టర్ నాగు, ఆటో స్టాండ్ అధ్యక్షులు యేసుపాదం, ప్రింటింగ్ ప్రెస్ వింజారపు చంద్ర, బీసీ నాయకులు రాములు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాతా రామాబాయి త్యాగనిరతి గురించి మల్లవరపు సత్యనారాయణ గుర్తు చేశారు. ఆమె సహకారం లేకుంటే బిఆర్ అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావి మనకు ఉండేవారు కాదని అన్నారు. ఏ పురుషుడు విజయం మనకైనా ఒక స్త్రీ ఉంటుందనేది యథార్థమని తెలిపారు. కామవరపుకోటలో అగ్నికి ఆహుతైన కుటుంబానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చేయూతనిచ్చింది. కామవరపుకోట మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వేముల సాయిబాబా ఆధ్వర్యంలో నిరాశ్రయులైన కుటుంబానికి
5,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మానవతా సేవలను పలువురు కొనియాడారు. ఆపదలో ఉన్నవారికి మానవతా చేయూత ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నాడు రాత్రి 8 గంటల సమయంలో దొడ్డుగర్ల జ్ఞానేష్ గారు అని ఆయన సాయిపాడు వాస్తవ్యులు అనుకోకుండా వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు పూర్తిగా దగ్నం అయిపోయింది. దానివల్ల వాళ్ళ పాపం నిరాశితులు అవడం వల్ల మన మానవతా సభ్యులు వేముల నాని గారు మా దృష్టి తీసుకురావడం జరిగింది. ఆయన సహకారంతో మరి మానవతా సంస్థ తరపున అమౌంట్ మళ్ళీ నాని గారు కూడా కొంత సహాయం చేసి ఈ రోజు ఒక 2 గంటలు ఒక 5,000 రూపాయల నగదు వీళ్ళకి జరుగుతుంది. మనం అలాగే మిగిలిన వాళ్ళు ఎవరన్నా సహాయం చేసే వాళ్ళు ఉంటే పాపం వీళ్ళకి అన్నీ ఉన్న బట్టలు బీరువా ఫ్రిడ్జ్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. మేము చూసాము. ఉన్న పాపం వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా తగలడిపోయినాయి. కాబట్టి మానవతా మూర్తులు ఎవరన్నా ఉంటే సహాయం చేస్తారని ఈ సమయానికి మనకు తెలియజేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో వెంకట్ అనే రైతు తన పొలంలో పనిచేస్తున్న సమయంలో ఓ వింత నాగుపాము తనని వెంబడించిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ రైతు పాము బారి నుండి తప్పించుకోవటానికి కేకలు వేస్తూ పరుగులు తీస్తున్న సమయంలో చుట్టూ ఉన్న రైతులు గుమిగూడి పామును కొట్టడానికి ప్రయత్నించారు. అయితే ఆ పాము జనాల మధ్యలో కనురెప్ప కాలంలోనే మాయమవడంపై ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పాము మాయమవడం ద్వారా ప్రజలు ఎంతగా ఆశ్చర్యానికి గురయ్యారో అలాగే ఎక్కువ రెట్లు భయభ్రాంతులైనట్లు సమాచారం. బొట్టాయిగూడెం మండలం ప్రభుత్వ కళాశాలలో టీబీఆర్ యూత్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నియోజకవర్గ కన్వీనర్ రాజ్యలక్ష్మి, ఐటీడీఏ పీఓ సూర్యతేజలు హాజరయ్యారు. జాతీయ జెండా, క్రీడా జెండా, ఆదివాసీల జెండాలను ఆవిష్కరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించారు. పలు క్రీడా విభాగాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఐటీడీఏ పీఓ సూర్యతేజ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని అన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ పోటీలో క్రీడాకారులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏదైనా అవసరం ఉంటే ఐటీడీఏ తరపున సహకరిస్తామని స్పష్టం చేశారు. మొదటి బహుమతి 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 15,000 రూపాయలు, తృతీయ బహుమతి 10,000 రూపాయలు ఇస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వెల్లడించారు. గత 4 సంవత్సరాలుగా టీబీఆర్ యూత్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడంపై పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారికి, అలానే పోలవరం ఇన్ఛార్జ్ గారికి, అలానే ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి, పీటీ టీచర్స్ కి, విద్యార్థులకి, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియాకి, సర్పంచ్లకి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, అలానే ఇతర ప్రజాప్రతినిధులకి అందరికి కూడా నమస్కారం. ఈ రోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మనకి 5వసారి టీబీఆర్ ట్రోఫీని తెల్లం బాలరాజు గారు, అలానే ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక మంచి కాంపిటీషన్ కండక్ట్ చేసి వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఆర్చరీ ఇలాంటి గేమ్స్ ని కండక్ట్ చేయడం, అలానే ప్రైజ్ అమౌంట్స్ కూడా 25,000, 15,000, 10,000 ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ప్రతి సంవత్సరం కూడా నిరాఘంటంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి పని. అలానే ఈ సంవత్సరం కూడా మన ఏజెన్సీ ప్రాంతాల్లో యువకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్దేశంలో భాగంగా మనం క్రీడని ప్రోత్సహించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కూడా. ఆ ఉద్దేశంతోనే మనం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా మనం 5 లక్షల పైన ప్రైజ్ అమౌంట్ ని ప్రభుత్వ పరంగా కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 2-3 రోజుల్లో కూడా విన్నర్స్ ని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు అందరికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వడం జరిగింది. అలానే ఇలా మన టీబీఆర్ ట్రోఫీ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం చాలా మంచి పరిణామం. రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సైతం అందిస్తున్నారని పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. జిలుగుమిల్లి సొసైటీ ఆవరణలో ఆసరా చెక్కులను మహిళలకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రాజ్యలక్ష్మి దంపతులకు ఘన స్వాగతం పలికారు. 579 మహిళా సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడతలో భాగంగా మంజూరైన 3,12,00,000 నమూనా చెక్ ను రాజ్యలక్ష్మి అందజేశారు. గిరిజన నృత్యాలు చూపరులను అలరించాయి. తొలుత జగదాంబ అమ్మవారు, వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ విజయరామరాజు, ఏపీఎం రామారావు, ఎంపీపీ కొరసా పోచమ్మ, జడ్పీటీసీ మల్లం వసంతరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరెడ్డి సత్యనారాయణ, అల్లూరి రత్నాజీరావు, జిలుగుమిల్లి మండల కన్వీనర్ చందా ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు బోదా శ్రీనివాసరెడ్డి, చిట్టిబొమ్మ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగనన్నే మన నమ్మకం. జగనన్నే మీకు ఒక అన్ననే తప్ప నేను కూడా రాజలక్ష్మి కూడా పిట్టువాడికి పెడుతుంది, తిట్టువాడికి తిట్టుది. అంటే ప్రజలకు మంచి చేసే విషయంలో వెనకాడదు. ఎందుకంటే నా 20 సంవత్సరాలు కూడా మీరేమనుకుంటారంటే నిజంగా నేనన్నా కొంచెం నిదానంగా మాట్లాడుతుండే, రాజలక్ష్మి నూరుపూడి చాలా పెద్దది. ఎందుకంటే గట్టిగా మాట్లాడు, నిలదీస్తుంది. పని చేయకపోతే నేనన్నా కొంచెం మాట్లాడినా. అలానే వైస్ ఎంపీపీ గారి ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు మీ అందరి మధ్యలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉంటుంటే మీలో ఎనర్జీ కానీ చాలా ఆనందం మీ మొహాల్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఈ జనసందం చూస్తూ ఉంటే మీ అందరూ కూడా మీ ఉత్సాహం చాలా బాగుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా ఇది రిలీజ్ అయిపోతున్నారు. దాంట్లో మనకి పుట్టాయిగూడెం మండలంలో చూసుకుంటే 4.5 కోట్ల వరకు మీకు ఇప్పుడు జమ అవుతుంది. 4.5 కోట్ల వరకు మీకు ఇప్పుడు జమ అవుతుంది. ఏపీలో 6,100 డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ఫిబ్రవరి 12 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి బొత్స తెలియజేశారు. 6,100 పోస్టుల నుంచి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు. అన్నింటినీ కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సమన్విత శ్రీచక్ర సహిత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు 12వ చండీ యోగం అత్యంత వైభవంగా జరిగిందని ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ తెలియజేశారు. వేద పండితులు సత్యకిరణ్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు పర్యవేక్షణలో మాడా శ్రీరామ్ ప్రసాద్, పార్వతీ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు కర్పూరం తుకారం, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు నాగ అప్పలరాజు, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు జల్లేపల్లి శివకృష్ణ, కర్పూరం మహేశ్వరరావు, మహిళా కమిటీ అధ్యక్షులు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షులు చిన్ని జయ, వందనపు బాలత్రిపుర సుందరి, నున్నా బేబీ తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా కొండముచ్చులు మనుషులపై దాడి చేస్తుంటాయి. వాటి దగ్గర నుండి వెళ్లడానికి మనుషులు భయపడతారు. కానీ జంగారెడ్డిగూడెం పట్టణంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఓ వింత ఘటన బుధవారం జరిగింది. పాఠశాల ఆట స్థలంలో విద్యార్థులు ఆడుకునే సమయంలో పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చున్న పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎల్ జయరాజు తలను ఆప్యాయతతో నిమురుతూ తలలో పేరు చూస్తూ కనిపించింది ఓ కొండముచ్చు. ఈ ఘటనను పీడీ జయరాజు తన ఫోన్ తో విద్యార్థుల ద్వారా చిత్రీకరించారు. ఈ ఘటనను చూసిన అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అదే పాఠశాల ఆవరణలో కొండముచ్చు తిరుగుతోంది. విద్యార్థులను భయపెట్టకుండా, దాడి చేయకుండా పాఠశాల ఆవరణలోనే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం మధ్యాహ్న భోజనం చేస్తున్న ఓ విద్యార్థి ప్లేట్ లోని భోజనం విద్యార్థితో పాటు కలిసి తిని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు తన ప్రేమను కనబరిచి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జంతువులను మనం ప్రేమతో చూస్తే అవి కూడా మనతో ప్రేమగానే కలిసి ఉంటాయని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలంటున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. యాత్ర 2 చిత్రాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి. సుబ్బంపేటలో మానికల నాగేశ్వరరావు బ్యారన్ దగ్ధం, 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం. జీలుగుమిల్లిలో వైఎస్ఆర్ ఆసరా చెక్కులను అందజేసిన వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల 12 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.